ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. మన దగ్గర 2 ఫోర్స్‌లు ఉన్నాయి. 5 న్యూటన్, 12 న్యూటన్. ఆ రెండిటి యొక్క రిజల్టెంట్ ఎంత? అంటే వీటిలో కానిదేది అని అడిగాడనమాట. ఇలాంటి క్వెషన్స్‌ను ఎలా సాల్వ్ చేయాలి? అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. ఎలా అంటే 2 ఒకే డైరెక్షన్‌లో ఉంటే రిజల్టెంట్ ఎంత? వాటి సమ్మే కదా! అంటే 5 + 12 వేస్తే 17. అంతే కదా. అలా కాకుండా 2 గనక ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే రిజల్టెంట్ ఎంత? వాటి డిఫరెన్సే కదా. అంటే ఎంత అవుతుంది చెప్పండి? 12 - 5 7 న్యూటన్. ఓకేనా. అలా కాకుండా రైట్ యాంగిల్స్లో ఉంటే √5² + 12² వేస్తే 13 న్యూటన్ వస్తుంది. అది రిజల్టెంట్ ఫోర్స్. అలా కాకుండా వాటి మధ్య ఎంతో కొంత యాంగిల్ గనక ఉన్నట్టయితే అప్పుడు రిజల్టెంట్ ఎంత అంటే వీటి మధ్యలో ఎంతో కొంత ఉంటుంది. అంటే 7 న్యూటన్ నుంచి 17 న్యూటన్ మధ్యలో ఎంతో కొంత ఉంటుంది యాంగిల్ని బట్టి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే 2 ఫోర్సులు, ఒకటి ఎక్స్ ఒకటి వై ఉంటే వాటి రిజల్టెంట్ ఫోర్సు ఎక్స్ - వై అండ్ ఎక్స్ + వైల మధ్య ఉంటుందన్నమాట. అది మనం తెలుసుకోవాల్సింది. సో మన దగ్గర ఉన్న ఫోర్సులు ఏమేంటి? 5 12 కదా. రిజల్టెంట్ 5 + 12 అంటే 17 నుంచి 5 - 12 7 మధ్య ఉంటుంది. సో వీటిలో లేనిది ఏది? 18 కదా. సో రిజల్టెంట్ ఫోర్స్ కాంది ఎంత అంటే 18 న్యూటన్.